హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు నిమ్మకాయ పులిహోర డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాను. నా స్టైల్లో అది ఎలా చేస్తున్నాను అన్నది చూసేయండి. ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత జీలకర్ర 1 స్పూన్, ఆవాలు 1 స్పూన్ వేసి చిట్పట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 1.5 స్పూను మినపప్పు వేసుకొని మంచి గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా కంప్లీట్గా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు 1 కంప్లీట్ పొటాటోని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అవి కూడా మంచిగా గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పొటాటోని కూడా పల్లీలు మినపప్పు ఇవన్నిటిని తీసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న పొటాటోని వేసాను. అది కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకున్నాను. ఇవన్నీ కంప్లీట్గా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు చిన్న అల్లం ముక్కని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా తురిమి వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. పులిహోరకి అల్లం ఫ్లేవర్ పట్టి మంచిగా చాలా టేస్టీగా ఉంటుంది. సో అల్లంని తురుముకొని ఒకసారి బాగా కలుపుకొని కంప్లీట్గా వాటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు మినపప్పు అవన్నీ వేసి అన్నిటిని కలిపి ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కంప్లీట్గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేసుకొని మంచిగా ముక్కలన్నిటికి పట్టేటట్టుగా బాగా కలుపుకొని కొద్దిసేపు అలా ఫ్రై అవ్వనివ్వాలి. నేను ముందుగానే రైస్ వండి పెట్టుకున్నాను. రైస్ అంతా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 కంప్లీట్ లెమన్ని పిండుకొని ఒకసారి బాగా కలుపుకొని నిమ్మకాయ రసం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. సో బాగా కలుపుకొని అంత నిమ్మకాయ రసం అంతా రైస్కి పట్టినంత వరకు బాగా కలుపుకొని ఫైనల్గా లాస్ట్లో కొద్దిగా లవంగాల పొడి స్ప్రింకిల్ చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రైస్కి ఫ్లేవర్ అంటే లవంగాల పొడి అండ్ ఆలు చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడైనా ఎటైనా ట్రిప్స్ వెళ్ళేటప్పుడు జర్నీలు చేసేటప్పుడు ఈ రైస్ చేసుకొని వెళ్తే చాలా టేస్టీగా అందరూ ఇష్టంగా తింటారు కదా పులిహోర. సో తప్పకుండా ట్రై చేయండి. అందరికీ నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.